నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే దాదాపు ఇప్పుడు 3 ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఒక జగన్ గురించి షర్మిల గారు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యి అసలు మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చేసాయని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి షర్మిల గారు ఏం మాట్లాడారు, ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ షర్మిల గారు మాట్లాడిన మాటలు నిజంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కసారి మనం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని క్రాస్ చేస్తాము, కొన్ని అంటే లిమిట్స్ కూడా అంటే మనసులో ఉన్న మాట బయటకు వచ్చిందనాలా, కోపంతో అలా మాట్లాడాలా అనాలా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కోసారి. ఆ విధంగానే ఈ రోజున షర్మిల గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గాడు అనేది అక్కడ అందరూ విన్నారు. మళ్ళీ ఆవిడ తమాయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ ఇంకోసారి మాట్లాడారు. ముఖ్యంగా ఆవిడ ఎందుకు అంత కోప్పడాల్సిన అవసరం ఏంటి, మరి గతంలో మరి ఎప్పుడు కూడా లేని మాట ఈ రోజున ఎందుకు వచ్చింది అంటే చాలా భావోద్వేగానికి ఆవిడ గురవుతున్నారు. అంటే ఇంటి ఆడపిల్ల అయిన తన మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇవన్నీ ఎక్కడా లేవు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజల మీద లేవు. ఈ రోజున చూస్తే ఒక మనిషి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి కారు టైర్ కింద ఏ విధంగా నలిగిపోయాడు. మరి అంత జరిగినా కూడా ఇంకా సమర్థించుకుంటూ ఇంకా ఏదో మా కార్యకర్తను మేము చంపేసుకుంటాం, ఏదైనా చేస్తాం అనే ధోరణిలో వాడు మాట్లాడే విధానాన్ని ఇక్కడ తీవ్రంగా ఆవిడ ఖండిస్తూ తనకు జరిగిన అన్యాయం, ఈ రోజున రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆ విధంగా ఆవిడ మాటల రూపంలో జగన్మోహన్ రెడ్డి మీద మరి తోటాల వర్షంలా కురిసింది అనేది మనకు కనిపిస్తుంది. అయితే అదిగాక తను మాట్లాడుతూ జగన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయాలి అన్నట్టు మాట్లాడారు. ఎందుకంటే గతంలో కూడా షర్మిల గారికి పర్మిషన్స్ ఇవ్వడం లేదు. ఏదైనా నేను ఒక నిరసనలు తెలియజేస్తానన్నా సరే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జగన్ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అంటే జగన్ ప్రాణాలు తీసుకుంటూ వెళ్తే వారికి పర్మిషన్స్ ఇస్తున్నారు, కానీ నేను కాంగ్రెస్కి సంబంధించి పిసిసి అధ్యక్షురాలని, సో ఖచ్చితంగా నాకైతే ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారో అలాంటి ఆంక్షలే జగన్ కూడా పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా జగన్ని హౌస్ అరెస్ట్ చేయమంటున్నారా అంటే ఏమంటారు? హౌస్ అరెస్ట్ కాదు, డైరెక్ట్గా అరెస్ట్ చేసినా కూడా ఆవిడ ఫస్ట్ సంతోషించే ముందు వ్యక్తి అంటే ఫస్ట్ పర్సన్ షర్మిల గారు ఉంటారు. అంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా ఉంటున్నారు అనేది తనకున్న హోదాతో మరి రాష్ట్రంలో పలు కార్యక్రమాలకి తను చేయాలనుకోవటం, వాటికి అడ్డగిస్తున్నారు అనే ఆరోపణలు తను చేయటం, మరి అదేవిధంగా నన్ను ఎందుకు అడ్డగిస్తున్నారు, మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అనేది ఇక్కడ తను మాట్లాడిన మాటలు. అంటే ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేసి తీరాల్సిందే. అంటే నిజంగా హౌస్ అరెస్ట్ అంటే ఎక్కడ బంధించాలి జగన్మోహన్ రెడ్డిని? ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిటి మీద ఇతను ఈ రోజున బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ఇష్టానుసారంగా? మరి ఇంతవరకు రఘురామకృష్ణరాజు గారు తనని కస్టోడియల్ టార్చర్ కేసులో మరి పెట్టిన కేసులు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఎక్కడ విచారణ ఎదుర్కొన్నది లేదు అతను. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క హోదాను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా తను తప్పించుకొని తిరిగాడు. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ రోజున ఆ రోజు కేసుకి ఇంకా అతను రాలేదు. మరి ఇతని కేసులో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ కాదు, ఇట్లాంటి వ్యక్తుల్ని బయట తిరగనీయకుండా చేయాలి అనేది షర్మిల గారి ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే దాదాపు 3 ప్రాణాలు అయితే నిన్నటిదాకా సింగయ్య ప్లస్ అదేవిధంగా చూసుకుంటే మనకి విజయవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మనం చూసాం. కానీ ఈరోజు చూసుకుంటే తెల్లజర్ల మధు ఎవరైతే తెల్లజర్ల వెంకటేశ్వరరావు గారి కొడుకు, అదిగాక ఆయన తెలుగుదేశం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొడుకు, 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రోడు 40 నిమిషాలలో గుంటూరు చేరుకుంటే ప్రాణాలతో బతికేటువంటి ఒక టైంలో ఏదైతే తన కాన్వాయ్తోని కనీసం అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే తెల్లజర్ల వెంకటేశ్వర్లు కిందికి దిగి మరి మా అబ్బాయి ప్రాణాలు కోల్పోతున్నాడు, పక్కకు జరగండి అన్న తర్వాత కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఉన్మాద మూకలు చేసినటువంటి దానికి జగన్ వాస్తవానికి ఆ సైరన్ సౌండ్ వినిపిస్తున్నా సరే జగన్ పట్టించుకోకుండా వదిలేస్తానికి దాదాపు ఈరోజు 3వ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి, దీనిపైన షర్మిల గారు ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ షర్మిల గారి మాటలు మనం చెప్పుకోవాలంటే నిజంగా ఈ రోజున అతని కారు చక్రం కింద పడితేనే అతిగతి లేదు, అలాంటిది ఆయన కాన్వాయ్తో మరి వీళ్ళు అడ్డుకొని అంబులెన్స్ వెళ్ళనీయకుండా చేశారంటే జగన్మోహన్ రెడ్డి చెవుల్లో మరి అతనికి ఎంతసేపటికి ఏం కావాలంటే ఆహాకారాలు కావాలి, ఏడుపులు కావాలి, శవాల దగ్గర రోధించటాలు కావాలి, అదే అతను కోరుకునేది. అంటే దినం ముద్ద గడవందే దినం గడవని జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున వినిపిస్తున్న మాట. మరి నిజంగా షర్మిల గారు చాలా ఎంతో మానవతా దృక్పథంతో ఆవిడ మాట్లాడిన మాటలు మనం ఈరోజు చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మానవత్వం లేదు,
మానవత్వం అని లేని మనిషిగా ఈ రోజున అతను ప్రజలందరిలో కూడా ఈరోజు ఎంతమంది ఎన్ని విధాలుగా తనని మరి తిరస్కరించినా కూడా, చీత్కరించుకున్నా కూడా నేను ఇలానే ఉంటాను, ఇంకా వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ అంటే చివరికి వాళ్ళ క్యాడర్ కూడా ఇంత దుర్మార్గమా అనే పరిస్థితికి ఈ రోజున దిగజారిపోయారు వీళ్ళంతా కూడా. అయితే మనం చూసుకుంటే ఫస్ట్ ఏదైతే తెనాలి టూర్కి సంబంధించి గంజాయికి సంబంధించిన బ్యాచ్కి మద్దతు ఇస్తున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు లేదా దళిత సంఘాలు కూడా అడ్డుకోవడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అక్కడ పెళ్లి కాబోతున్న ఆడపిల్లని పరిచయం చేసి తనకున్నటువంటి పరువుని పూర్తిగా తీసేసినటువంటి ఆయన మనం చూసాం. దాని తర్వాత పొదిలికి వచ్చి అక్కడ అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలంటే వాళ్ళపైన చెప్పులు, రాళ్ళు, కర్రలతో దాడి చూసాం. ఇక్కడ ఏదైతే రెంటపల్లకి వచ్చి సత్తెనపల్లి టూర్లో ముగ్గురిని బలి తీసుకున్నారు. సో నిజంగా ఇక పైన జగన్ టూర్ని నిజంగా పోలీసులు అదుపు చేయగలుగుతారా లేదా, చేయాల్సిన అవసరం ఉందా లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉందండి. ఇప్పటికే నిన్న అంబటి రాంబాబు మాటలు వింటే మరి ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా కూడా మేము చేసి తీరుతామంటే ఏం చేసి తీరుతారు? ఈ విధంగా మనుషులు ప్రాణాలు తీస్తారా? ఇష్టానుసారంగా గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్లు రాయల్ని పెంచి పోషిస్తారా? లేకపోతే మీకు ఏదనిపిస్తే అది చేయటానికి ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఒక సంస్థ నడుస్తుంది, మరి ఈ రోజున ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలందరి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. మరి ఎవరిని ఈ విధంగా మీరు బలి తీసుకుంటానికి మా ఇష్టానుసారంగా ఎవరు అడ్డుకున్నా కూడా మేము వెళతామంటే మీరు ఏమైనా న్యాయ పోరాటం చేస్తున్నారా? మంచి కోసం ఏదన్నా పోరాడుతున్నారంటే ఖచ్చితంగా మీరు మంచి కోసం పోరాడితే అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మీరు మంచి కోసం పోరాడట్లేదు కదా, చేసేవన్నీ కూడా చండాల పనులు, అందరికి అర్థమైపోతుంది. ఇంత నీచానికి చివరికి దిగజారిపోయారు వీళ్ళు. రాష్ట్రంలో శాంతి భద్రతలని కోల్పోవటమే కాకుండా వీళ్ళ వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు మనుషులు. అన్నిటికీ వీళ్ళు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఈరోజు మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంబంధం లేదు, కేవలం ఆ కారు డ్రైవర్కి మాత్రమే సంబంధం, అయినా చివరికి అసలు మా కార్యకర్తను మేము ఏమైనా చేసుకుంటాం అని మాట్లాడే వీళ్ళ తీరు నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆలోచన చేస్తే గనక ఖచ్చితంగా పోలీసుల మీద మరి ఎట్లాంటి కఠినమైన చర్యలు వీళ్ళ మీద తీసుకుంటారు. వాళ్ళ మీద పూర్తి బాధ్యత ఉంది పోలీసుల మీద. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలను కాపాడే వాళ్ళుగా గతంలో మరి శాంతియుతంగా వెళ్ళే టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ విధంగా వీళ్ళు చేసిన దౌర్జన్యం, హౌస్ అరెస్టులు చేశారు కదా. మరి ఈ రోజున మొన్న తెనాలి పర్యటన చూశాక మరి పోలీసులతోటి అతను చేసిన వీరంగం ఏదైతే ఉందో అంబటి రాంబాబు చూశాక కూడా మళ్ళీ నిన్న సత్తెనపల్లికి జరిగిన కార్యక్రమంలో ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేకపోయారు? ఈ రోజున అందరికి అదే కనిపిస్తుంది. గతంలో కొల్లు రవీంద్ర గారిని, మరి అనిత గారిని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్టులు చేసుకుంటూ ఇష్టానుసారంగా ఎక్కడ కదలనీయకుండా చేసి ముళ్ళ కంచెలే కదండి వాళ్ళు వస్తే. ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అనుకున్న ప్రతిసారి కూడా ముళ్ళ కంచెలు వేసేయటం, వాళ్ళకి ఎక్కడ షెల్టర్ లేకుండా చేయటం, నిలబట్టడానికి కనీసం వసతి కూడా లేకుండా చేసి ఎక్కడ స్టేజ్ కట్టకూడదు, ఒక మైకు పట్టుకోకూడదు, ఎన్ని ఆంక్షలు విధించారు. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే వాళ్ళు చేసింది ఏంటి గతంలో. అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఒకసారి నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఏదైతే హోటల్లో ఉంటే కిందికి రానియకుండా అక్కడ నిర్బంధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా చూసాం. ఇప్పుడు అంగళ్ళ కేసులో కూడా బాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ అంటే అక్కడ అసలు దాడి చేసింది ఎవరు, మీరు కేసు పెట్టింది ఎవరి మీద? ఇక్కడ సాక్షాత్తు మనిషే పోయాడు కదా. మరి దానికి ఏ విధంగా మీరు మాకు సంబంధం లేదని చెప్పేసి కోర్టులకు వెళ్ళి ఈ రోజున సంబంధమే లేదని మాట్లాడటానికి మరి అంటే ఇక్కడ రకరకాలుగా ఇష్టానుసారంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి ఏమో ట్వీట్స్ చేసుకుంటూ మరి గతంలో జరిగిన కార్యక్రమాలన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారని అతను మాట్లాడటం. అంటే గతంలో జరిగిన కార్యక్రమాలన్నిటికీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తే మరి కరోనా టైంలో జరిగిన చావులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? మరి దేనికి ఏ కారణంతో చనిపోయినా కూడా అప్పుడున్న ప్రభుత్వం మీదే నెట్టే ప్రయత్నం చేస్తున్న వీళ్ళు అంటే ఏ సమయానికి అక్కడ తగ్గట్టుగా మాట్లాడే విధానం తప్పించుకోవటమే తప్పించి తప్పులు చేసి ఎక్కడా కూడా మరి తప్పు చేశాము మరి ఎక్కడ పశ్చాత్తాపం కానీ ప్రాయశ్చిత్తం కానీ ఎక్కడా వీళ్ళకి లేనే లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదనేది ఈ రోజున షర్మిల గారి మాటలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, చివరికి క్యాడర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడాను. అయితే మనం చూసుకుంటే వైసీపీ నేతల్లో కూడా
పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఏదో చంద్రముఖిలా మారిపోయాడు అన్నట్టుగా కంప్లీట్గా రౌడీజం కావచ్చు, రఫ నరికేస్తామని కావచ్చు, ఇలాంటి వాటిలో దిగిపోతే మాకు ఇక భవిష్యత్తు ఉండదని చెప్పి చాలామంది వైసీపీ నేతలు కూడా భావిస్తున్నట్టు, అధినేతని తనే తిట్టుకుంటున్నట్టుగా మనం చూసాం. తెనాలి టూర్లోనే చాలామంది విమర్శించారు, బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు ముగ్గురిని బలి తీసుకున్నటువంటి యొక్క ఈ టూర్తో మొత్తానికి వైసీపీ పూర్తి భూస్థాపితం అయిపోయిందా లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు కదండి, రాజారెడ్డి రాజ్యాంగం సత్తెనపల్లి నుంచే స్టార్ట్ అయ్యిద్ది అని ఏ ప్లకార్డు పట్టుకున్నాడో దానికి సంకేతం ఈ 3 చావులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే స్టార్ట్ చేశారా 3 చావులతో మీరు? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగం అని అవమానిస్తూ మరి ఆయన పేరుని ఈ రోజున మీరు కాలు రాసే ప్రయత్నం చేస్తూ, అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏ విధంగా చూడాలి, ఏ ప్రయత్నం మీరు ఏ విధంగా మీరు జనాలకు చెప్పదలుచుకుంటున్నారు సొసైటీకి? అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నారు. అంబేద్కర్ని కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టుకున్నారు. అంటే వీళ్ళు పదే చెప్పే ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఈ రోజున దళితులకు కూడా ఎక్కడ గౌరవం అనేది లేకుండా, ఈ రోజున ఒక దళితుడే కదా మరి సింగయ్య, మరి అతని పట్ల మీరు చూపించిన తీరు అంటే 10 లక్షలు ఇస్తే ఆయన ప్రాణం విలువ 10 లక్షల, ఈ రోజున ఆ కుటుంబ సభ్యులకి మీరు వెలగట్టారా? ఇన్ని విధాలుగా వీళ్ళు చూస్తూ వీళ్ళు చేసే అరాచకాలు ఏదైతే ఉన్నాయో మీరు అంటున్నట్లుగా పార్టీ అనేది ఉండటానికి వీల్లేదు. పార్టీ ముసుగులో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీ ఉండకూడదు, వీళ్ళకి ఆ రాజకీయం అనేది లేకుండా చేయాలని ఈ రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న విషయం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే షర్మిల గారు కూడా ఏదైతే జరుగుతున్నటువంటి వాస్తవాలన్నింటిని పెట్టుకొని ఖచ్చితంగా తను కొంత భావోద్వేగం గురయ్యి తన మనసులో మాట అయితే బయటపెట్టడం జరిగింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.